వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కేరింత సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పార్వతీశం. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు, కానీ అవి అతని కెరీర్కి హెల్ప్ అవ్వలేదు. అయితే కొంచెం గ్యాప్ తీసుకుని మార్కెట్ మహాలక్ష్మితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్స్తో కొంచెం సోషల్ మీడియాలో సందడి చేసింది. ఇందులో ప్లాటేంటి అంటే, హీరో ఆఫీసులో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి కొడుకు. ఆ గుమాస్తా తన కొడుక్కి ఎక్కువ కట్నం తెచ్చిపెట్టే అమ్మాయితో పెళ్లి చేయాలని, ఆ విధంగా తన కొడుక్కి చిన్నప్పటి నుండి పెట్టిన ఖర్చులు మొత్తం వెనక్కి రాబట్టాలని భావిస్తాడు. కాని హీరో మార్కెట్లో కూరగాయలు అమ్మే మహాలక్ష్మి ప్రేమలో పడతాడు. కాని మహాలక్ష్మి చాలా కఠినంగా ఉంటుంది. మార్కెట్లో అందరితో గొడవలు పెట్టుకునే నైజం ఆమెది. ఆమె తండ్రి పక్షవాతంతో మంచాన పడటం, ఆమె అన్న కృష్ణ మద్యం బానిస అయిపోవడంతో కుటుంబ బాధ్యత ఆమె తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఆమె కఠినంగా మారిపోతుంది. అలాంటి అమ్మాయిని హీరో ఎలా ప్రేమలో పడేశాడు? ప్రేమించిన అమ్మాయి కంటే కఠినమైన అతని తండ్రిని ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది ఈ సినిమా ప్లాట్. గ్యాప్ వచ్చినప్పటికీ పార్వతీశం నటనలో మార్పు ఏమీ రాలేదు. ఎప్పటిలానే హుషారుగా నటించాడు. కొన్ని చోట్ల నవ్వించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్లో కూడా బాగానే పెర్ఫార్మ్ చేశాడు. హీరోయిన్ ప్రణిక అన్విక గణసరి అమ్మాయిగా బాగానే నటించింది. కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆమె వరకు తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కేదార్ శంకర్కి ఆమె లో కోట శ్రీనివాసరావు టైపు పాత్ర లభించింది. ఈ పాత్రని ఇంకా పొడిగించి కామెడీ పండించే స్కోప్ ఉన్నా ఎందుకో దర్శకుడు ఆ స్టెప్ తీసుకోలేదు. అయినప్పటికీ కేదార్ శంకర్ హీరోయిన్ల కంటే ఎక్కువ మార్కులే వేయించుకుంటాడు. హీరో ఫ్రెండ్ ముక్కు అవినాష్, హీరోయిన్ అన్నగా మహబూబ్ బాషా తమ మార్క్ కామెడీతో అలరించారు. సలార్ ఫేమ్ పూజా విశ్వేశ్వర్ కూడా ఇందులో కసక్ కస్తూరి అనే పాత్రలో కొంచెం కామెడీ పండించడం విశేషం. హర్షవర్ధన్, జయపద్మ వంటి వారు కూడా తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. దర్శకుడు ముఖేష్ ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. కాని ఇప్పటి కుర్రకారుకి నచ్చేలా హ్యూమర్ని జనరేట్ చేస్తూ ఈ చిత్రాన్ని ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. నిజ జీవితంలో తన స్నేహితుడికి జరిగిన ఓ సంఘటనని ఆధారం చేసుకుని కేవలం 26 రోజుల్లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట దర్శకుడు ముఖేష్. ఆ రకంగా కూడా అతన్ని అభినందించాల్సిందే. మరోపక్క సురేంద్ర చిలుముల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. జో ఎన్మో సంగీతం కూడా కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాత అఖిలేష్ కలారు కథకి ఎంత కావాలో అంతా పెట్టారు. నిర్మాణ విలువల విషయంలో కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. మొత్తానికి సినిమా విషయానికి వస్తే మార్కెట్ మహాలక్ష్మి ఓ యూనిక్ పాయింట్తో తెరకెక్కిన డీసెంట్ కామ్ ఎంటర్టైనర్. కామెడీ, సెకండ్ హాఫ్ ప్లస్ పాయింట్స్ కావడంతో ఈ వీకెండ్కి ఒకసారి ట్రై చేసే విధంగానే ఉంది అని చెప్పవచ్చు. దీనికి మా IOTT ఇచ్చిన రేటింగ్ 2. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.